మంత్రాల కార్పొరేషన్లో 47వ డివిజన్లో మాత్రం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడంతో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనం చూసుకోవచ్చు. మనతో పాటు ఇక్కడ 47వ డివిజన్ అభ్యర్థి బొల్లం భీమయ్య ఉన్నారు. చెప్పండి, చివరి రోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఎట్లా ఉంది, ఏం చేయబోతుంది? ఈరోజు 47వ డివిజన్ అభ్యర్థిగా నేను ఈరోజు గౌరవ శాసనసభ్యులు మన డిసిసి అధ్యక్షురాలు సూర్యకమ్మ ఆశీర్వాదంతో ఈరోజు నేను ఈ 47వ డివిజన్ కార్పొరేషన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న నాయకత్వం నాకు వారందరూ మాజీ కౌన్సిలర్లు నాయకత్వం అంతా నాకు ఈరోజు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడున్న నాయకత్వం పూర్తి స్థాయిలో మనకి ఈరోజు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వాడల మనం గడిచిన ఈ 14 రోజుల్లో మనకు ఇక్కడ ప్రజల సమస్యలు పూర్తిగా నేను తెలుసుకోవడం జరిగింది. ఏదైతే రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ లైన్లు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ఏదైనప్పటికీ ఇందిరా మిల్లు కావచ్చు, ఇందిరా మిల్లు 42 వచ్చినాయి, సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా వచ్చినాయి, అయినా రేషన్ కార్డులు కూడా పూర్తి స్థాయిలో వచ్చినాయి. ఏదేమైనా ఇక్కడ ఏదైనా ఇంకా ఉన్నా కూడా నేను చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నేను ఇవన్నీ గౌరవ శాసనసభ్యులు ఇవన్నీ దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. అదేవిధంగా నేను గెలిచినాక సొంత ఖర్చులతో ఈ వాడల వీధిన నేను సీసీ కెమెరాలు పెడతానని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే నిన్న మాజీ ఎమ్మెల్యే కొడుకు విజిత్ గారు ఒక ప్రకటన చేసిండట. అది ఆయన బయట నుంచి వచ్చి ఇక్కడ 47వ డివిజన్లో పోటీ చేస్తాను అంటాడు. నేను పోయినసారి నేను ఒక మున్సిపల్ చైర్మన్నే, నేను స్వల్ప ఓట్లతో నేను ఓడిపోయినా. నేను 60 డివిజన్లో ఎక్కడైనా నేను పోటీ చేయచ్చు, అదేం లేదు. అదే దివాకర్ రావు గారు మరి గతంలో ఎక్కడి నుంచి పోటీ చేసిండో, మీరు ఎమ్మెల్యే కాకముందు ఎక్కడి నుంచి పోటీ చేసిండో ఇది అర్థం చేసుకోండి. అది మీకు అప్పచెప్తానా. ఇక్కడ మీ 47 డివిజన్కు అభివృద్ధి చెందాలనంటే ఇక్కడ ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ మరి చేతి గుర్తుపై ఓటేసి 11వ తారీఖు నాడు భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని ఈ యొక్క ప్రజలకు నేను విన్నపం. థ్యాంక్ యూ. దాంతో పాటు తాజా మాజీ కౌన్సిలర్ రామగిరి బానేష్ ఉన్నారు. చెప్పండి, ఎట్లున్న చివరి రోజు ఎలా ఉంది? ఈరోజు 47వ డివిజన్కి వచ్చేసరికి కొక్కిరాల ప్రేమసాగర్ సూర్యకమ్మ గారి ఆశీర్వాదంతో బొల్లం భీమన్న గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి 47వ డివిజన్ ప్రజలందరూ కూడా సముఖంగా ఉన్నారు. మేము చూస్తున్నాము ఈ 5వ రోజుల నుంచి మా ప్రచారంలో భాగంగా ఈరోజు చివరి రోజు బైక్ ర్యాలీ మరియు జనాలతో నడుచుకుంటూ కూడా వీధిన తిరుగుతుంటే బ్రహ్మరథం బట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి మా డివిజన్లో ఓట్లు ఇచ్చి మా 47వ డివిజన్ అభివృద్ధి కొరకు 100% మేము అందరం కలిసి బొల్లం భీమన్న గారిని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో కూడా ఈరోజు 47వ డివిజన్ ప్రజలందరూ కూడా వాగ్దానం చేసిన సందర్భం. అలాగే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి, సూర్యకమ్మ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 47వ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. బొల్లం భీమయ్య గారిని పట్టుకొని తిరుగుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు డైనామిక్ నాయకత్వం లోపల ఇవాళ రాష్ట్రం లోపలనే కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండమైన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ బొల్లం భీమయ్య గారిని గెలిపించినచో డివిజన్ అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుందని చెప్పి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఏ ఇంటికి పోయినా కూడా సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. రాబోయే రోజుల్లో మేము 11వ తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి బొల్లం భీమయ్య గెలిపించాలని కోరంగానే ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈరోజు గెలిపిస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరిస్తే కార్పొరేషన్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి చెప్తున్నారు. మేము కూడా మీ అందరికీ బొల్లం భీమయ్య గారి తరపు నుంచి మాటిస్తున్నాము. ఈ యొక్క వాడ లోపల ఏ అభివృద్ధి కూడా, ఏ సంక్షేమమైనా కూడా బొల్లం భీమయ్య గారిని తీసుకెళ్లి సార్ దగ్గర ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఉచిత గ్యాస్ కరెంటు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏవి అయినా కూడా మేము బొల్లం భీమయ్య గారిని తీసుకెళ్లి సార్ దగ్గర ఇవాళ మనందరి యొక్క అభివృద్ధి పథకాలు సంక్షేమం లోపల అన్ని యొక్క ముందుండి ఈ యొక్క 47వ డివిజన్ 60 వార్డులలో అభివృద్ధి పథంలో ముందు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. 47వ డివిజన్ నుండి
ఈరోజు మన ప్రేమ్ సాగర్ రావు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ ఆశీస్సులతోటి మరి బొల్లం భీమయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలక్షన్లో మనకు ఎట్లా ఉందంటే ఈ వాడలో అందరూ కూడా ఎంత మంచిగా స్పందిస్తారంటే వేరే వ్యక్తి అన్నది వేరే డివిజన్ అసలు ఎవరు కూడా ఆలోచించట్లేదు. అందరూ కూడా మన ఇంటి బిడ్డ, మేము ఖచ్చితంగా వేస్తాం ఓట్లు, మీరు ఇన్నిసార్లు రావడం అవసరం లేదు, మేము వేస్తామని చెప్పి వాళ్ళే మనకు ముందుకు వస్తుండ్రు, వాళ్ళే మా ఎంబడి కూడా తిరుగుతుండ్రు. మేము కంపల్సరీ గెలిపిస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రేమ్ సాగర్ రావు చేసిన పనులు కావచ్చు, లేకపోతే వాడలో మన బొల్లం భీమయ్య గారు మీద అభిమానంతో కూడా కావచ్చు చాలామందికి ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇంత మంచి అంటే మన సార్ గారు మన వాడలే మల్టీ హాస్పిటల్, మాతా శిశు హాస్పిటల్ కడుతుండ్రు. కాబట్టి రేపొద్దున మన పిల్లలకు కూడా జాబులు రావడానికి అవకాశం ఉంది. మన వాడలో కూడా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశం ఉంది. మనకు ఏవైనా కరెంటు కావచ్చు, బోర్డులు కావచ్చు, మనకు ఇంట్లో రోడ్లు కావచ్చు, ఇంకేదైనా మన ఇంటి సమస్య ఏదైనా పింఛన్లు కావచ్చు, ఇంక ఇందిరా మిల్లు కావచ్చు, అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి అందరం కూడా గెలిపించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళే మాకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ లేని వాళ్ళు ఎవరో వచ్చి మాకు ఓట్లు వేయండి గెలిపించుకుంటామంటే వాళ్ళకు కరెక్ట్ రాజకీయమైన అవగాహన కూడా లేదు. అలాంటి వ్యక్తులకు ఓట్లేసి గెలిపిస్తారు, రేపొద్దుగాల వాళ్ళు ఏమి చేయరు, గెలుస్తారు, వాళ్ళ తిరుగుడు వాళ్ళే తప్ప ఎవరి ఇంటికి వచ్చి పని చేయరు, వాళ్ళు ఎవరు కూడా ఆలోచించరు ఎవరి గురించి. అందుకని ఈరోజు మనకు అనుభవం ఉన్న వ్యక్తి మన బొల్లం భీమయ్య సారు చాలా ప్రేమ అంటే బొల్లం భీమయ్య చాలా ప్రేమతోటి మన వాళ్ళలో నిలబెట్టారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేయాలి. బొల్లం భీమయ్య గారిని అత్యధిక మెజార్టీతోటి సారుకు మన వాడ నుండి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. 47వ డివిజన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లం భీమయ్య భారీ మేరతో గెలిచే అవకాశం మాత్రం కనబడుతుంది.